నాకు అవసరం లేదండి అది. యాక్చువల్గా అయితే మీరు వీడియో తీసుకున్నారు కానీ సార్ సచివాలయానికి మేము రాసాం. మీరు వీడియో తీసుకోవడం మాకు ప్రైవసీకి సంబంధించిన ఇబ్బంది. మేము ఏదన్నా చేస్తే మళ్ళీ మీరు బాధపడాలా సార్? మీరు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మీకు అర్జీ ఇస్తున్నాము, మీరు ప్రైవసీ చేస్తాం, మా మీద కేసులు పెడతారంటారు, లేకుంటే మీరు ఏదో మాకు ఇబ్బంది అంటారు. మంచి కోసం చెప్తున్నాను. చెప్పండి. డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగే పద్ధతి. అలాగే నేను చెప్పమంటే చెప్తా, లేదంటే వద్దులే అంటే ప్రొసీజర్ నాకేం అర్థం కావట్లేదు. మీరు సార్ ఇప్పుడు దీంట్లో సార్ చిన్న విషయం చెప్తా. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కదా పేర్లు. మీ పేరు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఎస్టీ కాలనీ పటేల్ నగర్. ఓకే, మంచిదే సార్. మీరు చేయాల్సింది మీరు మంచి ఉద్దేశంతో వచ్చారు. ఓకే, ఒక మంచి పని చేస్తున్నారు. అది మేము రాష్ట్ర వైద్యులో చేస్తున్నాం సార్. మీ సచివాలయం దానికి రాట్లా. మేము సూపర్ మంచి పని రాష్ట్ర వైద్యులో చేస్తున్నాం. మేము నాకు కూడా కోరుకుంది చేయాలని. కానీ విషయం ఏంటంటే చెప్పండి సార్. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు డీటెయిల్స్ లేకుండా నేను ఎడ్ చేయగలను. డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు వచ్చింది సార్. అది నా దగ్గర ఇవ్వలేదంటే మీరు ఉంటే కదా ఇప్పుడు పెట్టినాను. ఎన్నిసార్లు వచ్చిన్నారు మళ్ళీ అదే కదా చెప్పింటే వచ్చింది. 3 సార్లు వస్తే 3 సార్లు లేరు. ఫోన్ చేస్తే ఫోన్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేస్తున్నాం వచ్చిన టైంలో. లేదు సార్, ఇప్పుడు నాకు తెలిసే రాలా. మామూలుగా నిరుపేద యానాదులు వాళ్ళ సమస్యల మీద చాలా నిర్లక్ష్యం జరుగుతుంది. ఆధార్ కార్డు లేని వాళ్ళు లక్షల్లో ఉండరు. ఎవరు యానాదులు మాత్రమే. ఎంతో మంది ప్రభుత్వ పథకాలు అందుకోలేక తీవ్ర నష్టాలు గురయ్యి హాస్పిటల్లో చికిత్స కూడా చేయించుకోలేక ఆధార్ కార్డు లేని వల్ల ప్రాణాలు పోతున్నాయి. కానీ మీకు మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుంది. ఇంకెవరిని అడగాలి? ఎంఆర్ఓ గారిని అడగాలి. ఇన్ని రోజుల నుంచి మీరు చేసింది ఇప్పుడు నెలలు తరబడి ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియదు. మేము కోదండరాపురం ఎన్నిసార్లు వచ్చామమ్మా? కన్సల్ట్ సార్ కాల్ చేస్తాను నేను. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు సార్ మాకు. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారని చెప్పారు. మీరు వెళ్ళారా? రండి వీధిలో పోదాం. ఓకే, అది కాదు. ఇప్పుడు ఈయన కనిపిస్తుందా మీకు? ఈయన వచ్చి ఎంక్వైరీ చేశాము అనండి చెప్తే ఆ వీధిలో మీరేం చెప్తారు సార్? మీరు పోయి చేసుకోవడం కదా సార్. మీరు చేయాల్సింది డొమిసైల్ సర్టిఫికేట్ మేము ఇస్తాం. ఆధార్ కార్డు సర్టిఫికేట్ మేము ఎవరైతే ఆధార్ లేరో వాళ్ళందరికి ఇచ్చాము సార్. సరే, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయి సరే, ఇప్పుడు మీరు ఇచ్చారు పట్టుకొని వచ్చి వీడియో చేస్తుంది. పట్టుకొని కాదు, ఆమె ఎంతో బాధతో వచ్చున్నారు. చిన్న పిల్లలకి ప్రభుత్వ పథకాలు అందగా వికలాంగులు కూడా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఆమె డీటెయిల్స్ ఇచ్చుంటే ఆరక్షణంలో చేసి కోడూరుపాడు నుంచి 3 సార్లు వస్తున్నారు. కోడూరుపాడు నుంచి ఇక్కడికి వస్తే ఈ సచివాలయం ఏ విధంగా డొమిసైల్ సర్టిఫికేట్ చేసిస్తుందో మీరు చెప్పండి. ఏమంటే కూలి పనికి వెళ్ళి ఉన్నారండి వాళ్ళు. నేను కాదనట్లేదు. కూలి పనికి వెళ్ళి కోడూరుపాడు నుంచి వస్తున్నారు. కూలి పని కాదండి. మేము ఆ ఏరియాలో ఎంక్వైరీ చేసాము. అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో మా పరిధిలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ మేము డొమిసైల్ సర్టిఫికేట్లు ఇచ్చాము. అది మా బాధ్యత, మేము ఇచ్చాము. ఎవరైతే లేరో ఆమె తీసుకొచ్చింది. అయినా సరే నేను చేసిస్తానమ్మా, విఆర్ఓ సార్కి ఎంక్వైరీ చేపిస్తాను. విఆర్ఓ సార్ కూడా దీంట్లో భాగం కాబట్టి మేము డొమిసైల్ సర్టిఫికేట్స్ రెడీ చేసిస్తాము అన్నాము. ఈ రోజు వచ్చారు. దానికి ఈ రోజు 3 రోజులు వచ్చారు. 3 రోజులు వచ్చున్నారు. మీకు ఆమె తప్పు చెప్పింది 100%. మీరు కనుక్కోండి కావాలంటే. తప్పు చెప్పింది అంటారు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఆమె 2వ సారి వచ్చింది అంతే. మీరు ఏమైనా అనుకోండి సార్, చేసి చెప్పాలి. లేదు సార్, మీరు నిర్లక్ష్యం ఏమైనా అనుకోండి సార్. నిర్లక్ష్యం చేయడం పద్ధతి కాదు. నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యమే కదా. ఇప్పుడు మేము కూడా రావడం కారణం ఏంది? ఇప్పుడు చేసి మనం చేసిస్తాను. 3 సార్లు వచ్చింది. ఇప్పుడు మేము రావాల్సి వచ్చింది. ఇక్కడ మీరు కనుక్కోకుండానే వచ్చారు సార్. ఇప్పుడు కనుక్కొని నేను వచ్చాను. ఇప్పుడు చేసి మనం నేను చేసిస్తాను. చేసిస్తాను. వీడియోలు పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేయాలి. బ్లాక్ మెయిల్ ఏం కాదు సార్. బ్లాక్ మెయిల్ కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీరు వచ్చారు. మీకు ఎట్ట చెప్పాలి అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం రాష్ట్రం మొత్తం నిరుపేద ఆధార్ కార్డు లేక ఎంత వీడియో అంటున్నారు. హాస్పిటల్ చికిత్స పొందుకోలేక హాస్పిటల్లో ఆధార్ కార్డు లేక ఆపరేషన్ చేయలేక ఎంతో మంది చనిపోతున్నారు. ఈయన ఏదైతే వీడియో అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఆధార్ కార్డుల కోసం వచ్చారు. ఏమైనా ఆస్తుల కోసం వచ్చారా? ఎన్నిసార్లు ఎంక్వైరీ చేయాలి మీరు? ఎంక్వైరింగ్ నాకు అవసరం లేదండి అది. యాక్చువల్గా అయితే మీరు వీడియో తీసుకున్నారు కానీ సార్
ఇది సచివాలయానికి మేము రాసాం. మీరు వీడియో తీసుకోవడం మాకు ప్రైవసీకి సంబంధించిన ఇబ్బంది. మేము ఏదన్నా చేస్తే మళ్ళీ మీరు బాధపడాలా సార్? మీరు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మీకు అర్జీ ఇస్తున్నాము, మీరు ప్రైవసీ చేస్తాం, మా మీద కేసులు పెడతారంటారు, లేకుంటే మీరు ఏదో మాకు ఇబ్బంది అంటారు. మంచి కోసం చెప్తున్నాను. చెప్పండి. డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగే పద్ధతి. మళ్ళీ అది నేను చెప్పమంటే చెప్తా, లేదంటే వద్దులే అంటే ప్రొసీజర్ నాకేం అర్థం కావట్లేదు. మీరు సార్ ఇప్పుడు దీంట్లో సార్ చిన్న విషయం చెప్తా. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కదా పేర్లు, మీ పేరు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఎస్టీ కాలనీ పటేల్ నగర్ 27. మంచిదే సార్. మీరు చేయాల్సింది మీరు మంచి ఉద్దేశంతో వచ్చారు. ఓకే, ఒక మంచి పని చేస్తున్నారు. అది మేము రాష్ట్ర వైద్యులో చేస్తున్నాం సార్. మీ సచివాలయం దానికి రావట్లా. మేము సూపర్ మంచి పని రాష్ట్ర వైద్యులో చేస్తున్నాం. మేము నాకు కూడా కోరుకుంది చేయాలని. కానీ విషయం ఏంటంటే, చెప్పండి, జరిగిన విషయం చెప్తున్నా. అమ్మాయి వచ్చింది, చెప్పింది, సరే అమ్మ చేస్తారన్న. మేము అప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సరే గుజ్జులో ఉన్నాం. సరే అమ్మాయి ఉదయం వచ్చింది, సార్ మా సార్ వస్తారంట మాట్లాడతారంట అన్నది. నాకేదో మీరని నాకు తెలీదు, విషయాలు అయితే అమ్మాయి క్లియర్ గా కూడా చెప్పలేదు. సరే రమ్మనమ్మా, అట్లా రమ్మను మాట్లాడదాం. నేనేమనుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు వచ్చి ఏదన్నా మీటింగ్ లాగా ఏదన్నా కండక్ట్ చేస్తారు, అవేర్నెస్ ఏదైనా ఇస్తారేమో, సార్ రమ్మనమ్మా అన్నాను. మీరు వచ్చి వీడియో పట్టుకొచ్చి నన్ను ప్రశ్నిస్తుంటే సార్, ఇప్పుడు మీరు డొమిసైల్ సర్టిఫికేట్ నేను చెప్తాను సార్, మీకు అర్థం కాకపోతే. నాకు తెలుసులేదు, ఎందుకంటే మేము డొమిసైల్ పని ఇచ్చున్నాం, అర్థమైందా? సో మీరు వచ్చి ఏదో వీడియో పెట్టుకుంటే నాకు ఎట్టుందంటే, మీరు రమ్మా సార్, ఇదంతా చెప్పుకుంటాను పోతా ఉంటుంది సార్. డొమిసైల్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు నాకేం చెప్పలేదు, కానీ అమ్మ నువ్వు ఇయ్యాలంటే వద్దు, అర్జీ ఇచ్చేసి సంబంధించిన అర్జీ కూడా కాదు ఇది, మనం మాట్లాడాలి. మీరు తీసుకుంటున్నారు. సరే సార్ పట్టుకోండి సార్. అది కాదు సార్, అర్జీ రమ్మన్నారు, పేర్లు ఇచ్చున్నాము, దీంట్లో పేర్లు, ఇది అర్జీ. అధికారులు ఊరికి సచివాలయం అధికారులకు. సర్లే, నేను ఇది పైకి పంపిస్తాను. ఇది మీరు ఎంపీడీఓ సార్ ఇవ్వమన్నారు కాబట్టి, మీరు లేకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ తరపున నేను ఎంపీడీఓ సార్కి చేరవేస్తా. ఏమా అర్థమైందా? ఇది మీరు నా చేతికి ఎందుకు ఇచ్చారు అంటే ఎంపీడీఓ సార్కి ఇవ్వమని ఇచ్చారు, అర్థమైందా? ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్ల కోసం సార్ వచ్చింది, ఇది ఎంపీ దాకా అవసరం లేదు. వారికి వెంటనే డొమిసైల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుపై అవగాహన కల్పించి వచ్చిన వాళ్ళకి చైతన్యం ఉండే మీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు తీసి ఇవ్వాలని మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.